కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్లో సాగునీటి కొరత ఏర్పడింది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండటంతో ట్యాంకర్లపై ఆధారపడ్డారు రైతులు. బావులు కూడా ఎండిపోతుండటంతో ఒక్కో ట్యాంకర్కు 1000 రూపాయలు చెల్లిస్తూ నీటిని కొనుగోలు చేస్తున్నారు రైతులు. రోజుకి దాదాపు 20 ట్యాంకర్లతో పొలాలకు నీరు పారిస్తున్నారు. పంట ఆదాయం నీటి ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తుగా కాలువల ద్వారా చెరువులు నింపితే నాట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. ఎండిపోతున్నాయి. నేను కూడా ఒక 6 ఎకరాలు వేసిన, 4 ఎకరాలు నీళ్ళు లేక ఎండిపోయింది. 2 ఎకరాలు ఉంది, లాస్ట్ చివరి దశకు వచ్చింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి అయితే వాటర్ పోస్తున్నాం. ట్యాంకర్కి 800 తీసుకుంటారు. రోజు 7-8 ట్యాంకర్లు పోతున్నా. అయితే మా దగ్గర చెరువులలో బొట్టు కూడా నీళ్లు లేవు. అయితే కెనాల్ వస్తున్నాయి కానీ మాకు దగ్గర లేదు కెనాలు. మాకు D4 వచ్చేసి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి నీళ్ళు వస్తలేవు. అయితే ప్రభుత్వం కొంచెం ముందస్తుగా చొరవ తీసుకొని చెరువులు నింపితేనే మా రైతన్నులు అనేటోళ్ళు కొంచెం బతుకుతారు. అయితే ఈసారి చెరువులు నింపకనే పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటినాయి. అయితే నీటి కొరత బాగుంది. అయితే కొంచెం వీళ్ళు ముందస్తుగా చెరువు తీసుకొని చెరువులు నింపితే వేరుంటుండే. మా చెరువులు ఒక్క చెరువులో కూడా బొట్టు నీళ్లు లేవు. 2 చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి. రైతులు చాలా అంటే చాలా గోసలు పడుతుర్రు. ఒక పొలం ఎండిపోకుండా ఉన్న రైతు, పూర్తిగా వారిన రైతు అనేటోడు అయితే మొత్తానికి లేడు మా దగ్గర. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం జనవరి స్టార్టింగ్కి వెళ్ళి వాటర్ ఇస్తుండే, చెరువులు నిండుతుండే, మాకు నీళ్లు ఉంటుండే. ఈసారి జనవరి ఎండింగ్ దాకా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాకా వాటర్ రాలేదు. సో దీనివల్ల మాకైతే పొలాలు అయితే మొత్తం ఎండిపోతున్నాయి. 6 ఎకరాల పొలం ఉంది. ఆ నీళ్ళు ఇస్తారు కానీ ఎక్కడికి అందుతలేవు. అవి 6 ఎకరాలు 4 ఎకరాల పొలం ఎండిపోయింది. ఒక 2 ఎకరాలు ఉన్నది. నీళ్ళు మొత్తం అడగంటిపోయినాయి. బయట నీళ్ళు ఉడతలేవు. మొదటి మడుగులు కూడా వాడతలేదు. రోజుకు 20 ట్యాంకర్లు వస్తున్నాం. 20,000 రూపాయలు ట్యాంకర్లకి అవుతున్నాయి. నీళ్ళు ఇస్తే అవి ఎక్కడికి అందుతలేవు. అవి వస్తానే లేవు. ఇటు కొస కత్తనే లేవు. ఇటు ఆ డిమాండ్